హలో ఎవ్రీవన్, దిస్ డాక్టర్ ప్రదీప్ కుమార్. చాలామంది పిల్లలకి ఈ వర్షాకాలంలో మీరు వాటర్ ఎప్పుడైతే స్నానం చేపిస్తారో యూజువల్లీ 80-85% అంతా మీరు బోర్ వాటరే వాడుతూ ఉంటారు. సో ఎప్పుడైతే ఈ వర్షాకాలంలో చాలా మట్టి నీళ్ళు వస్తూ ఉంటాయన్నమాట. ఓకే, సో చిన్నపిల్లలకి మీరు స్నానం చేపించేటప్పుడు వాడికి బకెట్లో వాటర్ పట్టిన తర్వాత ఒక గంటన్నర సేపు బకెట్ని పక్కకు పెట్టేసేయండి. సో మట్టి మొత్తం సెటిల్ అవుతుంది కదా, ఆ మట్టి మొత్తం సెటిల్ అయిన తర్వాత పైన ఉన్న క్లీన్ వాటర్తోని స్నానం చేయించండి. ఓకే, చాలా వరకు ఎలర్జిక్ ర్యాషెస్ బాగా వస్తూ ఉంటాయి. సో ఈ మట్టిలో ఉన్న కొన్ని పదార్థాల వల్ల ఆ పిల్లలకి కొంచెం ఎలర్జీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. స్కిన్ ర్యాషెస్ కానీ గోకడం కానీ వస్తూ ఉంటుందన్నమాట. సో ఈ వర్షాకాలంలో మాత్రం ఒక 1-1.5 అవర్ను బకెట్ పక్కకు పెట్టేసి ఆ పైన ఉన్న క్లీన్ వాటర్ తీసేసుకున్న తర్వాత ఆ వాటర్తోని పిల్లలకు స్నానం చేయించండి. ఓకే, మరిన్ని సైంటిఫిక్ వీడియోస్ కోసం మన ఛానల్లో ఉన్న లాంగ్ వీడియోస్ని చూడండి. ఓకే, థ్యాంక్ యూ.